ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. తెలంగాణ ఈఏపీ సెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్. అసలు కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది, దీంట్లో మీరు చేయాల్సిన పనులు ఏంటి, ఎక్కడ మీరు జాగ్రత్తలు తీసుకోవాలి అనేది కంప్లీట్గా కొంచెం ఎలాబొరేటెడ్ వీడియో అయితే చెప్పడం జరుగుతుంది. వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది, మొత్తం పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. అన్ని డౌట్స్కి ఆల్మోస్ట్ క్లారిఫై అయిపోతాయి. దీని తర్వాత మీకు ఎవ్రీడే కౌన్సిలింగ్ సంబంధించి 1 or 2 వీడియోస్ చేస్తూనే ఉంటాము. దాంతోపాటు కాలేజెస్కి సంబంధించి బెస్ట్ కాలేజెస్ ఏంటి, ఎందుకు అవి బెస్ట్, దాంట్లోనే డ్రాబ్యాక్స్ ఏంటి అని సంబంధించిన వీడియోస్ కూడా వస్తూనే ఉంటాయి. మన ఛానల్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. కౌన్సిలింగ్ గురించి మీకు కంప్లీట్గా ఎండ్ టు ఎండ్ ఈ ఛానల్లో దొరికినట్టుగా ఎక్కడ దొరకదు. ఏ లెక్చరర్ చెప్పరు, ఫ్రెండ్స్ చెప్పరు, ఎవరు చెప్పరు. ఎందుకంటే ఇది మీ ఫస్ట్ టైం మీరు కౌన్సిలింగ్ అటెండ్ అవుతున్నారు కాబట్టి జాగ్రత్త పడండి. ఖచ్చితంగా ఛానల్ ఫాలో అయితే మీకు మంచి నాలెడ్జ్ అయితే గెయిన్ అవుతుంది ఫైన్ స్టూడెంట్స్. సో ముందుగా 2024 కౌన్సిలింగ్ ప్రొసీజర్ చూసి మాట్లాడుతున్నాను. 2025 ఇంకా రాలేదు, ఎందుకంటే అది మనకి జూన్ ఎండింగ్లో వస్తుంది. అయితే అప్పుడే మనకు అవసరమా కౌన్సిలింగ్ ప్రాసెస్ అంటే అవును, చాలా అవసరము. ఎందుకంటే 1 month 1.5 month ముందు నుంచి మనం ప్రిపేర్ అయితే చాలా సర్టిఫికేట్స్ అన్ని కూడా మనము రెడీ చేసుకోవచ్చు అనమాట. సో అవి ఏంటి, అసలు కౌన్సిలింగ్ ప్రాసెస్ అసలు ఎన్ని స్టెప్స్ ఉంటాయో చూద్దాం. సో కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది మనకు ముందుగా తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను. కౌన్సిలింగ్ అంటే ఏంటంటే ఎంసెట్ ఎగ్జామ్ రాసిన తర్వాత మీరు ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అవ్వడానికి మీకు వచ్చిన ర్యాంకు ప్రకారము, ఆ ర్యాంకు ద్వారా మీకు ఏ కాలేజ్లో సీట్ వస్తుంది అనేది ఇంజనీరింగ్ కౌన్సిలింగ్లో జరుగుతుంది అనమాట. మీరు చూస్ చేసుకోవచ్చు, మీకు కావాల్సిన కాలేజ్ని చూస్ చేసుకోవచ్చు, కాలేజెస్తో పాటు బ్రాంచెస్ని చూస్ చేసుకోవచ్చు. అప్పుడు మీరు ఆ కాలేజ్లో ఎలిజిబులా కాదా అని చూడకుండా మీకన్నా ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఉంటే ముందు ప్రయారిటీ వాళ్ళకి ఇచ్చి తర్వాత మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇది అట్లా అడ్మిషన్ అనేది జరుగుతుంది. సో కౌన్సిలింగ్ అంటే నథింగ్ బట్ బేస్డ్ అపాన్ మీ ఎంసెట్ ర్యాంక్స్ ద్వారా ఇంజనీరింగ్ కాలేజ్లో అడ్మిషన్స్ ఇవ్వడం. అయితే మనకు తెలిసిన టాప్ 20-25 కాలేజెస్ ఏవైతే ఉంటాయో చాలా మంది స్టూడెంట్స్కి ఇక్కడే కావాలని కోరుకుంటారు. అయితే వీటిలన్నింటిలో కూడా టాప్ ర్యాంకర్స్ వచ్చేస్తారు. అట్లా కొంతమంది టాప్ ర్యాంకర్స్ వస్తారు కాబట్టి వదిలేద్దాము అని చెప్పి చాలా మంది స్టూడెంట్స్ వదిలేస్తుంటారు. కొంతమంది దాన్నే పట్టుకొని ట్రై చేస్తూ ఉంటారు అనమాట. అయితే దీంట్లో వదిలేయటము తప్పు, అట్లానే పట్టుకోవటము తప్పు, రెండు తప్పు. సో అవి ఏంటి అనేది ఫ్యూచర్లో నా వీడియోస్ ఎలా చేయాలి అనేటప్పుడు చెప్తాను. అయితే ముందుగా కౌన్సిలింగ్ అనేది ఎలా జరుగుతుంది ఏంటి అని చూద్దాం. కౌన్సిలింగ్ మొత్తం కూడా 3 phases జరుగుతుంది. 3 phases అంటే మనకు ఫస్ట్ కౌన్సిలింగ్, సెకండ్ కౌన్సిలింగ్, థర్డ్ కౌన్సిలింగ్ అని 3 ఉంటాయి. ప్రతి ఒక్క కౌన్సిలింగ్ 3 phases జరుగుతుంది. ఫస్ట్ ఒక కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వగానే ముందు ఏం చేస్తారంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే మీ 10th క్లాస్ దగ్గర నుంచి మొన్న రాసిన ఎంసెట్ ఎగ్జామ్స్ దాకా మీకు వచ్చిన ర్యాంక్ కార్డ్ని ప్రతి ఒక్కటి వాళ్ళు పరిశీలించడం జరుగుతుంది అనమాట. దీంట్లో ఏదైనా తప్పులు ఉన్నాయా లేవా చూస్తారనమాట. చూసి మీకు ఒక రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ ROC అంటారు. ఇది గుర్తుపెట్టుకోండి టర్మ్స్. ఈ రోజు నుంచి ఒక పేపర్ పెన్ పక్కన పెట్టుకోండి, నేను చెప్తుంటాను, అవన్నీ నోట్ చేసుకోండి. ROC ఇంకో నెక్స్ట్ టైం చెప్పేటప్పుడు ROC అంటాను, రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్ అని చెప్పడం, దాని గురించి డిస్క్రైబ్ చేయాలి కాబట్టి ROC. సో ROC అనేది ఒకటి ఇస్తారు. ఈ ROCని తీసుకొని మీరు ఏం చేయాలంటే మళ్ళీ మీకు కౌన్సిలింగ్ లాగిన్ అనేది ఒకటి ఆప్షన్ ఉంటుంది, ఏది ఎంసెట్ పోర్టల్లోనే. దాంట్లోకి వెళ్ళి మీ ROC నంబర్ అక్కడ ఇచ్చి, మీ అప్లికేషన్ నంబర్ ఏదైతే ఉందో అక్కడ ఇచ్చి ఇవన్నీ ఇవ్వాలి. అయితే ఒక్క నిమిషము, దీనికి ముందర ఏంటంటే మీ సర్టిఫికేట్స్ వెరిఫై చేసుకునే ముందర, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ముందర మీరు కౌన్సిలింగ్ ఫీ అనేది కట్టాలి. ఇది ఎంత ఉంటుందంటే ఇంచుమించు ఒక 1000 రూపాయల దాకా ఉంటుంది జనరల్ కేటగిరీ వాళ్ళకి. మిగతా కేటగిరీ వాళ్ళకి డిఫరెంట్గా ఉంటుంది. ఇంచుమించు 1000 రూపీస్ అనుకోండి. ఈ ఫీ రిసిప్ట్ ప్లస్ ఈ ROC రిసిప్ట్ రెండింటిని తీసుకొని మీరు సెకండ్ ఫేజ్కి వెళ్ళాలి. సో ఫస్ట్ ఫేజ్ ఏంటి, మీకు ROC రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ తెచ్చుకోవడం. సెకండ్ ఫేజ్ ఏంటి, మీరు కాలేజెస్ని చూస్ చేసుకోవడం. కాలేజెస్ని ఏం చూస్ చేసుకోవాలి, మీకు ఏ కాలేజ్ కావాలి, కాలేజ్ ప్లస్ దాంట్లో ఏ సీట్ కావాలి, అంటే CSE కావాలా, లేకపోతే ECE కావాలా, లేకపోతే CSM కావాలా అని మీరు చూస్ చేసుకొని ఈ లిస్ట్ పెట్టేసేసి మీరు సబ్మిట్ కొట్టేయాలి. ఇది సెకండ్ ఫేజ్. దెన్ థర్డ్ ఫేజ్ ఏంటి, మీరు చూస్ చేసుకున్న కాలేజీలు బట్టి, మీకు వచ్చిన ర్యాంక్ బట్టి, ఇంతకుముందు ఎవరన్నా మీకన్నా మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఈ కాలేజ్లో చూసుకున్నారా లేదా చెక్ చేసుకొని వాళ్ళకి అలకేట్ కాకపోతే మీకు ఒక కాలేజ్ సీట్ని అలకేట్ చేస్తారు. ఈ కాలేజ్ సీట్ అలకేట్ చేసిన తర్వాత మీకు ఈ కాలేజ్ ఇంట్రెస్ట్ ఉందా లేదా అనే దాన్ని బట్టి, ఇంట్రెస్ట్ ఉంటే మీరు కాలేజ్లో పోయి జాయిన్ అయిపోవాలి. జాయిన్ అయ్యేటప్పుడు మళ్ళీ కొన్ని సర్టిఫికేట్స్ కావాలి ఇక్కడ. సో ఇక్కడ ROC దగ్గర ఒక సర్టిఫికేట్స్ కావాలి, కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పుడు సర్టిఫికేట్స్ కావాలి. ఈ సర్టిఫికేట్స్ అన్ని తీసుకొని అక్కడికి వెళ్ళి అక్కడ మీరు జాయిన్ అయిన తర్వాత మీకు ఇంకొకరు రిసిప్ట్ ఇస్తారు. ఆ రిసిప్ట్ ఇచ్చిన తర్వాత మీకు కాలేజ్ సీట్ అనేది 100% గ్యారంటీ, మీరు కాలేజ్లో జాయిన్ అయినట్టు. ఇన్ కేస్ మీకు వీళ్ళు అలకేట్ చేసిన కాలేజ్ అంటే కౌన్సిలింగ్లో వచ్చిన కాలేజ్ నచ్చకపోతే అప్పుడు మీరు ఇంకొక ఫేజ్ అంటే ఫస్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ కాకుండా సెకండ్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్కి వెళ్ళిపోవచ్చు. సెకండ్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్లో కూడా ఇదే ప్రాసెస్. అయితే ఇక్కడ ROC రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఆల్రెడీ మీరు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ జరిగిపోయింది కాబట్టి మీరు డైరెక్ట్గా మళ్ళీ పోయి మిగిలిన కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ కాలేజెస్ ఆ కోర్సెస్ని సెలెక్ట్ చేసుకోవాలి. మళ్ళీ వాళ్ళు మీకు ఇంకో కాలేజ్ అలకేట్ చేస్తారు. ఈ కాలేజ్ నచ్చితే పోయి జాయిన్ అవ్వాలి, లేదా థర్డ్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఏదైతే ఉంటుందో ఆ థర్డ్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్కి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట.
మరి ఇక్కడ ఫస్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ జరిగిన తర్వాత ఎన్ని కాలేజెస్లో ఎన్ని సీట్స్ మిగిలాయి మనకు ఎలా తెలుస్తుంది అంటే ఇవన్నీ కూడా నేను చెప్తూ ఉంటాను, నా వీడియోస్లో చెప్తుంటాను. పర్టికులర్గా ఈ పలాని సిబిఐటి కాలేజ్లో ఇన్ని సీట్లు మిగిలాయి, ఇన్ని సీట్లు వచ్చాయని ఇది గవర్నమెంట్ వాళ్ళు అఫీషియల్గా మనకు డేటా బయటికి ఇవ్వడం జరుగుతుంది. ఆ డేటాను బేస్ చేసుకుని మీకు చెప్తూ వస్తానన్నమాట. లేదా కొన్ని అల్గారిథమ్స్, నాకు తెలిసిన టిప్స్ ట్రిక్స్ చెప్పి ఈ అల్గారిథమ్స్ ద్వారా మీకు చెప్తూ ఉంటానన్నమాట. కాబట్టి మన ఛానల్ ఫాలో అవుతుంటే మీకు అన్ని తెలుస్తుంది. సో కౌన్సిలింగ్ 2024 ఇది నోటిఫికేషన్, ఇది చూసి కన్ఫ్యూజ్ అవ్వకండి. సో దీంట్లో ఓన్లీ మన ప్రాసెస్ ఒకటే మనం తీసుకుందాం, డేట్స్ అయితే తీసుకోకండి. సో మనకు జూన్లో 3rd వీక్లో మనకు కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అయ్యింది లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ కూడా ఇంచుమించు అలాగే జరుగుతుంది. సో ఇక్కడ ఏం చేస్తున్నారు, ఫస్ట్ ఫేజ్ మనం ఇందాక చెప్పాం కదా, సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరగాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎక్కడ జరుగుతుందంటే హెల్ప్ లైన్ సెంటర్స్లో జరుగుతుంది. ఈ హెల్ప్ లైన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి, ఈ డేటా అంతా కూడా నేను ఇస్తాను మీకు ఎక్కడెక్కడ ఉంటాయి అనేది. అయితే దీంట్లో ఉన్న ఫస్ట్ టిప్ మీరు రాసుకోవాల్సింది పాయింట్ ఏంటంటే, తొందరగా కౌన్సిలింగ్ నోటిఫికేషన్ పడగానే ఇమ్మీడియట్గా మీరు కౌన్సిలింగ్ అప్లై చేసేసేయాలి. ఆ హెల్ప్ లైన్ సెంటర్ని చూస్ చేసుకోవాలి. ఎందుకంటే హైదరాబాద్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్లో ఉన్నారు, హైదరాబాద్లో ఒక 10 ఉంటాయి హెల్ప్ లైన్ సెంటర్స్ అంతే. ఇప్పుడు ఈ 10కి మీకు ఒక క్యాలెండర్ ఇస్తారు. ఈ క్యాలెండర్లో ఒక్కొక్క డేట్ ఉంటుంది అనమాట. మీకు కొన్ని డేట్స్ కుదిరితే కొన్ని డేట్స్ కుదరవు. సో ఈ డేట్స్ని చూస్ చేసుకొని అక్కడ పోయి మీరు హెల్ప్ లైన్ సెంటర్లో ఆ సర్టిఫికేట్ వెరిఫై చేసుకోవాలి. ఇన్ కేస్ మీరు ఇది మిస్ చేశారనుకో, ఫస్ట్లో తొందరగా చేసుకోలేదు అనుకోండి, ఈ డేట్స్ అన్ని బ్లాక్ అయిపోతాయి. బ్లాక్ అయిపోయి మీకు కుదిరిన డేట్కి హైదరాబాద్ కాకుండా పక్కనున్న వరంగల్లో లేకపోతే రంగారెడ్డో ఎక్కడికో పోవాల్సి వస్తుంది. కాబట్టి కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వగానే ఇమీడియట్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ తొందరపడాలి. ఇది ఫస్ట్ టిప్, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత, ఇక్కడికి వెళ్ళే ముందర ఏం చేయాలంటే మీరు బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది. అంటే బేసిక్ ఇన్ఫర్మేషన్, మీ నేము, మీ అడ్రస్లు, మీ మొబైల్ నంబరు, ఈమెయిల్ ఐడి. ఈ నంబరు, మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్ ఐడి అనేది మీరు ఏదైతే ఇస్తున్నారో చివరి దాకా ఇదే ఉండాలి. ఇది 3rd టిప్, ఇది కూడా నోట్ చేసుకోండి. ఈ నంబర్ని మార్చడం కానీ లేకపోతే వేరే వాళ్ళు ఒకవేళ ఈ నంబర్కి రీఛార్జ్ లేకుండా దాన్ని వదిలేయడం కానీ ఇలాంటివి చేయకూడదు. ఈమెయిల్ ఐడి జనరల్గా పేరెంట్స్ ఈమెయిల్ ఐడి ఇస్తూ ఉంటారు, పేరెంట్స్దే ఇవ్వండి, మంచిదే. కానీ కంపెనీ ఈమెయిల్ ఐడీస్ ఇవ్వకండి. కొంతమంది కార్పొరేట్ కంపెనీలో పనిచేస్తుంటారు, వాళ్ళ మెయిల్ ఐడీస్ ఇస్తే ఏమవుతుందంటే వీళ్ళ దగ్గర నుంచి వచ్చిన ప్రతి ఒక్క మెయిల్ స్పామ్ ఫోల్డర్లోకి వెళ్ళిపోతుంటాయి. సో ఇప్పుడు అందరూ స్పామ్ ఓపెన్ చేసి చూసుకోరు, కాబట్టి ఇంకా మాకేం అప్డేట్ రాలేదని భయపడుతూ ఉంటారు. సో కాబట్టి ఈమెయిల్ ఐడి, మీ పర్సనల్ మెయిల్ ఐడి @gmail కానీ ఇంకేదన్నా ఉంటే అది ఇవ్వడానికి ట్రై చేయండి. లేదు మాకు ఆ ప్రాబ్లం లేదు, మేము ఇచ్చుకుంటామంటే అది మీ ఓన్. సో ఇది 3rd టిప్. సో ఈ పేమెంట్ అనేది మీరు అక్కడ కట్టాల్సి ఉంటుంది అనమాట. కట్టిన తర్వాత ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన పేమెంట్ కట్టిన తర్వాత మీకు ఫీ అండ్ స్లాట్ బుకింగ్ అని జరుగుతుంది. స్లాట్ బుకింగ్ అంటే ఇందాక చెప్పినట్టు ఒక క్యాలెండర్ ఇచ్చి, ఈ క్యాలెండర్లో పర్టికులర్గా ఆ సెంటర్కి ఎప్పుడు వస్తారు మీరు అని చెప్పేసి ఒక స్లాట్ని మనం బుక్ చేసుకోవాలి. ఎక్కడికి బుక్ చేసుకుంటాం, హెల్ప్ లైన్ సెంటర్లో బుక్ చేసుకుంటాం. హెల్ప్ లైన్ సెంటర్ అంటే ఏంటి, అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు మాన్యువల్గా మీ సర్టిఫికేట్స్ అన్నిటిని చెక్ చేసి ఈ సర్టిఫికేట్ అన్ని కూడా వ్యాలిడ్ అని చెప్పి మీకు ఒక రిసిప్ట్ ఇస్తారు. దీని ఇందాక చెప్పినట్టుగా ROC, రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్. ఈ సర్టిఫికేట్స్ అన్ని అక్కడికి సబ్మిట్ చేసేసి ఉంటారు మీరు. సో ఈ సర్టిఫికేట్స్ అన్ని కూడా ఒరిజినల్స్ తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది, డూప్లికేట్స్ కాదు, ఒరిజినల్స్ తీసుకుని వెళ్ళాలి. కాబట్టి ఒరిజినల్స్ ఏమేమి కావాలో కింద చెప్తాను నేను. సర్టిఫికేట్స్ అన్ని ఒరిజినల్స్ లేని వాళ్ళు ఎంబడే ఒరిజినల్స్ తీసుకోండి. ఇంటర్మీడియట్ మాకు ఇంకా రాలేదు సార్, ఇంటర్మీడియట్స్ మార్క్స్ మేము కాలేజ్కి వెళ్ళండి, కాలేజ్ వాళ్ళని అడగండి, వాళ్ళు ఇస్తారు. తర్వాత ఎంసెట్ ర్యాంక్ కార్డ్ కావాల్సి ఉంటుంది. ఎంసెట్ ర్యాంక్ కార్డ్ ఏం తీసుకోవాలంటే గవర్నమెంట్ వెబ్సైట్ ఏదైతే ఉందో అఫీషియల్ వెబ్సైట్, దాంట్లో నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి, లేదా మనబడిలో నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఆ ర్యాంక్ కార్డ్ తీసుకుని వెళ్తే సరిపోతుంది. దాంట్లో మీ అప్లికేషన్ నెంబర్, మీ హాల్ టికెట్ నెంబర్ కూడా కరెక్ట్గా ఉండాలన్నమాట. సో ఇది అంతా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో దీంతో ఫస్ట్ స్టెప్, ఫస్ట్ ఫేజ్ అయిపోతుంది. తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ఆల్రెడీ స్లాట్ బుక్డ్ క్యాండిడేట్స్. సో స్లాట్ బుక్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాటికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి చెప్తారు. తర్వాత ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ అంటే ఇందాక చెప్పినట్టు నేను ఫస్ట్ స్టెప్ సర్టిఫికేట్ వెరిఫికేషన్, సెకండ్ వచ్చి మీరు కాలేజ్ని చూస్ చేసుకోవటం. ఏ కాలేజ్ కావాలి, ఏ సీట్ కావాలి అని చూస్ చేసుకునే దాన్ని ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ అంటారు. ఇది సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత జరుగుతుంది. దీనికి కావాల్సిన ROC, తర్వాత పేమెంట్ ఫీ రిసిప్ట్, ఇవన్నీ కూడా మీ దగ్గర భద్రంగా పెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోండి, మీరు పేమెంట్ కట్టిన తర్వాత మీకు వచ్చిన రిసిప్ట్ ప్రతి ఒక్కదాన్ని మీరు సేవ్ చేసి పెట్టుకోవాలి. మొబైల్లో, ఈమెయిల్లో కానీ ఎక్కడైనా పెట్టుకోవాలి. వాళ్ళు ఇచ్చిన రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్ని ఫోటో తీసి పెట్టుకోవాలి. ఒరిజినల్ ఒక ఫైల్లో పెట్టుకోవాలి. ఒక ఫైల్ తీసి పెట్టుకొని ఇవన్నీ కూడా దీంట్లో ప్రింట్అవుట్లు పెట్టుకోవాలి. ప్లస్ మీ మొబైల్లో కానీ లేకపోతే డెస్క్టాప్లో కానీ సాఫ్ట్ కాపీ పెట్టుకోవాలి. ఎందుకంటే మీరు ఆ టైంలో నెగ్లెక్ట్ చేస్తే ఈ రిసిప్ట్, మీరు పేమెంట్ కట్టిన రిసిప్ట్ ఇది ఆన్లైన్లో జనరేట్ అవుతుంది. ఈ జనరేట్ అయినప్పుడు మీరు పేమెంట్ కట్టినప్పుడు పొరపాటున ఈ రిసిప్ట్ మీకేమో అక్నాలజ్మెంట్ వచ్చేస్తుంది, కానీ అక్కడ పేమెంట్ ఎల్లుండదు ఎవరికి, ఎంసెట్ బోర్డు వాళ్ళకి. అప్పుడు పోనప్పుడు మీ దగ్గర రిసిప్ట్ లేదంటే వాళ్ళు మాకు రిసిప్ట్ చూపించండి అని అడుగుతారు. రిసిప్ట్ లేదంటే మీరు కట్టి కూడా డబ్బులన్నీ పోతాయి. సో ఇది ఇంపార్టెంట్. దెన్ ఇంకొక 3rd ఇంపార్టెంట్ పాయింట్ నోట్ చేసుకోండి.
ఖచ్చితంగా ఏ పేమెంట్ కట్టినా ఎంసెట్ కౌన్సిలింగ్లో మీ సొంత డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ మీ నెట్ బ్యాంకింగ్ కానీ వీటి ద్వారా కట్టండి, లేదా మీ ఓన్ క్లోజ్గా ఉన్న వాళ్ళు ఎవరైతే రిలేషన్స్ ఉన్నారో వాళ్ళ ద్వారా కట్టండి. ఎందుకంటే కొన్ని పేమెంట్స్ మళ్ళీ మీకు బ్యాక్ వస్తాయి. ఏం పేమెంట్స్ నెక్స్ట్ చెప్తాను నేను. ఈ పేమెంట్స్ బ్యాక్ వచ్చినప్పుడు మీ డెబిట్ కార్డు ఇదేదైతే కట్టారో మీరు దానికి వస్తాయన్నమాట. మీరు నెట్ సెంటర్కి మీ దగ్గర ఎక్కడ యాక్సెస్ లేదని పొరపాటు నెట్ సెంటర్కి వెళ్ళి అక్కడ వాళ్ళకి రిటర్న్ వచ్చి అది చాలా రోజుల తర్వాత రిటర్న్ వస్తుంది. తర్వాత వాళ్ళు లేదని చెప్తే మీరు చాలా డబ్బులు పోగొట్టుకోవాల్సి వస్తే మీరు బాధపడతారు అనమాట. సో ఇది సెకండ్ ఫేజ్. దెన్ థర్డ్ ఫేజ్ ఫ్రీజింగ్ ఆప్షన్స్. ఫ్రీజింగ్ ఆప్షన్స్ అంటే ఇప్పుడు మీరు ఈ రోజు ఒక ఏబిసి అనే కాలేజ్లో సిఎస్సి అని పెట్టారు మీరు. తర్వాత ఒక వారం రోజుల తర్వాత ఎవరో చెప్తారు మీకు, నాలాగే యూట్యూబ్లోనో లేకపోతే ఎవరో ఏబీసీలో సిఎస్సి కాదు సిఎస్ఎం బాగుంది అని అంటారు. సిఎస్ఎం బాగుంది అన్నప్పుడు మీరు ఏం చేస్తారు, మళ్ళీ పోయి సిఎస్సిని తీసేసి సిఎస్ఎం అని పెడతారు. మళ్ళీ అట్లా 10 కాలేజీలు 10 ఆప్షన్స్ 10 వేరియేషన్స్ చేస్తుంటారు. చేసేసిన అన్నిటికి కూడా ఒక ఫైనల్గా ఒక రోజు ఇంకా మీరు ఎడిట్ చేయడానికి ఇంకా అవకాశం లేకుండా గవర్నమెంట్ చేస్తుంది ఎంసెట్ బోర్డు. దాన్ని ఫ్రీజింగ్ అంటారు అనమాట. ఆ ఫ్రీజింగ్ అనేది ఒక డేట్ ఇస్తారు. ఆ డేట్ లోపల మీరు ఎన్నిసార్లు యాడ్ చేసుకోవచ్చు, ఎన్నిసార్లు ఎడిట్ చేసుకోవచ్చు. ఇది సెకండ్ ఫేజ్ లోనే వచ్చేస్తుంది మనకు. దెన్ థర్డ్ ఫేజ్ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఆన్ ఆర్ బిఫోర్. ప్రొవిజనల్ అలాట్మెంట్, ప్రొవిజనల్ అంటే మీకు ఫస్ట్ పిఏఎల్ అంటారు. ఇది నేమ్ నోట్ చేసి పెట్టుకోండి. ఇందాక చెప్పాను ఆర్ఓసి అని, అది నోట్ చేసుకోండి. పిఏఎల్ ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్. అలాట్మెంట్ ప్రొవిజనల్ లెటర్ అంటే మీకు టెంపరీగా ఒక అలాట్మెంట్ లెటర్ ఇచ్చారు. ఎందుకు టెంపరీ అండి, పర్మనెంట్ కాదంటే ఎందుకు టెంపరీ అంటే కొంతమంది స్టూడెంట్స్ ఈ అలాట్మెంట్ వచ్చిన కాలేజ్ మాకు నచ్చలేదని మళ్ళీ క్యాన్సిల్ చేసుకుంటారు. అప్పుడు ఈ సీట్ క్యాన్సిల్ అయిపోతాయి. అండ్ సో కాబట్టి ప్రొవిజనల్ గా ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఈ ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ తీసుకొని పోయి కాలేజ్లో ట్యూషన్ ఫీ కట్టి, అంటే ట్యూషన్ ఫీ స్టార్టింగ్ ఒక 10,000 ఎంతో ఉంటుంది ముందు, తర్వాత రిమైనింగ్ ఫీజు కట్టాల్సి ఉంటుంది అనమాట. ఈ ట్యూషన్ ఫీ కట్టి కాలేజ్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తే, వెబ్సైట్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తే త్రూ వెబ్సైట్, అంటే నాకు ఈ కాలేజ్ ఇంట్రెస్టెడ్, నేను ఈ కాలేజ్లో జాయిన్ అవుతాను అని చెప్పి ఎంసెట్ బోర్డుకి వెబ్సైట్లోనే రిపోర్టింగ్ చేయాలి. రిపోర్టింగ్ చేసి ఈ సర్టిఫికేట్స్ అన్ని తీసుకొని కాలేజ్కి వెళ్ళి అక్కడ మీరు ఈ సర్టిఫికేట్స్ అని చూపించి ఈ పేమెంట్ ట్యూషన్ ఫీ చూపించిన తర్వాత వాళ్ళు మళ్ళీ మీకు ఒక పేపర్ పైన రాసిస్తారు, అంటే ఈ పర్సన్ వచ్చాడు మా దగ్గరికి అని. అప్పుడు మీ కాలేజ్ సీట్ అనేది ఫైనల్ అవుతుంది. సో అప్పటిదాకా ఇది ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటరే. సో ఇది ఫస్ట్ ఫేజ్. సో ఈ రకంగా మీకు ఫస్ట్ ఫేజ్ అంటే మామూలుగా కౌన్సిలింగ్ లో ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ అని ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ అంటారు. ఫస్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్, సెకండ్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీకు ఫస్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ లో జరుగుతుంది. ఇప్పుడు చాలా మందికి ఈ కాలేజ్ నచ్చకపోతే ఏం చేయాలంటే వాళ్ళు సెకండ్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ కి వెళ్ళాలి. సెకండ్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్ ఉంటుంది. ఓన్లీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరగదు. అలాగే అదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫైనల్ ఫేజ్ ఉంటుంది అనమాట. ఈ ఫైనల్ ఫేజ్ ఏదైతే ఉంటుందో ఇంకా అది లాస్ట్. దీని తర్వాత ఇంకా మళ్ళీ ఫైనల్ ఫేజ్ అనేది ఉండదు. ఇది అయిపోయిన తర్వాత ఇంటర్నల్ స్లైడింగ్ అనేది ఉంటుంది. ఇంటర్నల్ స్లైడింగ్ అంటే ఏంటి, మీరు ఏబిసి అనే కాలేజ్లో మీకు సిఎస్సి అనే సీట్ వచ్చింది, సిఎస్సిలో సీట్ వచ్చింది, కానీ మీకేంటి సిఎస్ఎం అనే కోర్స్ అనేది ఇష్టం, బట్ సిఎస్సి వచ్చింది కదా అని వెళ్ళిపోతారు మీరు లోపలికి. ఏబీసీ కాలేజ్ అయినా పర్వాలేదు, నాకు సిఎస్ఎం ఓకే ఏబీసీ కాలేజ్లోకి వెళ్ళిపోతారు. వెళ్ళిన తర్వాత కొంతమంది స్టూడెంట్స్ సిఎస్ఎంలో జాయిన్ అవ్వరు. జాయిన్ కాకపోతే 60 సీట్లలో ఒక సీట్ ఖాళీగా ఉంటుంది. అప్పుడు మీరు సిఎస్సి నాకు వద్దు అనుకొని సిఎస్ఎంకి వెళ్ళిపోవచ్చు. అయితే కండిషన్ ఏంటంటే ఓన్లీ ఏబీసీ కాలేజ్లో మాత్రమే జరుగుతుంది అది, మీరు జాయిన్ అయిన కాలేజ్లో. అంతే తప్పితే నేను ఈ కాలేజ్లో జాయిన్ అయిన ఇంకో కాలేజ్లో నాకు సీట్ ఖాళీగా ఉంది అక్కడికి వెళ్తానంటే అక్కడ ఒప్పుకోదు అనమాట గవర్నమెంట్. కాబట్టి ఇది ఇంటర్నల్ స్లైడింగ్. సో ఇంటర్నల్ స్లైడింగ్ అయిపోయిన తర్వాత మీకు ఇంకా కాలేజ్ అనేది మీ ప్రాసెస్ అనేది జరిగిపోతుంటుంది. కొన్ని స్పాట్ అడ్మిషన్స్ ఇదంతా కూడా లేటరల్ ఎంట్రీ ఈ సెట్ వాళ్ళకి, తర్వాత ఇవన్నీ కూడా వేరే వాళ్ళకి జరుగుతుంటాయి. సో దాని గురించి మనకు పెద్ద అవసరం లేదు. అయితే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే సర్టిఫికేట్స్ ఏమేమి కావాలి ఏంటి. సో ఈ సర్టిఫికేట్స్ నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, డీటెయిల్గా చెప్పాను ఆ సర్టిఫికేట్స్ ఎలా ఉండాలి ఏంటని. ఒకసారి ఆ వీడియోని చూడండి. బట్ నార్మల్గా ఏమేమి కావాలో చెప్తాను. 10th క్లాస్ సెట్ మార్క్స్ మెమో కావాలి, తర్వాత ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో కావాలి, ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో ప్లస్ పాస్ సర్టిఫికేట్. ఇది మార్క్స్ మెమో లార్జ్ షార్ట్ అని 2 ఉంటాయి. లార్జ్ మెమోని తీసుకొని పోవాలి, ఇది కూడా నోట్ చేసుకోండి. దెన్ 6th ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ స్టడీ సర్టిఫికేట్స్ కావాలి. సో స్టడీ సర్టిఫికేట్స్ 6th నుంచి 10th వరకు ఏవైతే మీరు స్కూల్లో చదువుకున్నారో ఆ స్టడీ సర్టిఫికేట్స్ ఇస్తారు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్కటి ఇవ్వరు. 6th నుంచి మీరు 10th దాకా ఒకటే చదివారు అనుకోండి, ది స్టూడెంట్ హ్యాస్ స్టడీడ్ ఫ్రమ్ అవర్ స్కూల్ ఫ్రమ్ 6th to 10th అని చెప్పి ఒకటే సర్టిఫికేట్ ఉంటుంది అనమాట. అది సరిపోద్ది. లేదు మీరు 6th 7th ఒక స్కూల్లో, 8th 9th ఒక స్కూల్లో, 10th ఒక స్కూల్లో చదివితే అప్పుడు ఈ స్కూల్ది కావాలి, ఈ స్కూల్ది కావాలి, ఈ స్కూల్ది కావాలి. చాలా మంది మిస్ చేసుకొని ఉంటారు. అది పెద్ద ఇష్యూ కాదు, బట్ అయితే ఉంటే బెటర్. దెన్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ ఎవరిది కావాలి, ఇంటర్మీడియట్ ఏదైతే ఉంటుందో ఇంటర్మీడియట్ సంబంధించిన టీసీ ఏదైతే ఉంటుందో ఆ టీసీని తీసుకుని వెళ్ళాలి. తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1/1/2025. ఇది ఇంపార్టెంట్. ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మీరు అప్లికబుల్ అంటే మీరు కొంతమంది 2 lakhs కన్నా 2.5 lakhs కన్నా తక్కువ ఇన్కమ్ సంవత్సరానికి వస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ తీసుకెళ్తే వాళ్ళకి అమౌంట్లో అంటే మీకు కట్టిన ఏదైతే అమౌంట్ ఉంటుందో దాంట్లో నుంచి సమ్ అమౌంట్ వెనక్కి ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది
ఎప్పుడు తీసుకోవాలి? జనవరి 1, 2024 కాదు, ఇది 2025 తర్వాత తీసుకొని ఉండాలి. లాస్ట్ ఇయర్ తీసుకుంది ఇప్పుడు పనికిరాదు. చాలా మంది జేఈ కోసం లాస్ట్ ఇయర్ తీసుకొని ఉంటారు, అది పనికిరాదు. మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా తీసుకోవాలి. తర్వాత ఈడబ్ల్యూఎస్ ఇన్కమ్ సర్టిఫికేట్ బై తహసీల్దార్ వ్యాలిడ్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2025-2026. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఏంటంటే, ఈడబ్ల్యూఎస్ ఎవరైతే ఓసీ వాళ్ళు, ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఉన్న వాళ్ళు, 8 లక్షల కన్నా తక్కువ సంవత్సరానికి ఇన్కమ్ ఉన్న వాళ్ళందరినీ ఈడబ్ల్యూఎస్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. మరి బీసీ వాళ్ళు చేయరా, ఎస్సీ వాళ్ళని చేయరంటే చేయరు. ఓన్లీ ఓసీ వాళ్ళని, ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళని మాత్రమే తీసుకుంటారు అనమాట. జనరల్ అంటే ఓపెన్ కేటగిరీ అనుకోండి, ఓసీ అంటే ఓపెన్ కేటగిరీ, నాట్ ఇది ఓపెన్ కేటగిరీలో. సో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకొని పోయి ఈడబ్ల్యూఎస్ దీంట్లో మీరు 8 lakhs కన్నా తక్కువ ఉంటే అప్పుడు మీకు ఒక సపరేట్ రిజర్వేషన్ ఇస్తారు. ఎందుకు చేయరు అన్నానంటే, మీకు ఎస్సీ వాళ్ళకి రిజర్వేషన్ ఉంటుంది, ఎస్టీ వాళ్ళకి రిజర్వేషన్ ఉంటుంది, అట్లాగే బీసీ క్యాస్ట్ బటర్ రిజర్వేషన్ ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ మీకు బీసీ రిజర్వేషన్ ఉంది, నాకు ఈడబ్ల్యూఎస్ కూడా కావాలి అంటే అట్లా ఉండదు. ఏదో ఈడబ్ల్యూఎస్ అన్న ఉంటుంది లేదా బీసీ అన్న ఉంటుంది, అలా ఉంటుంది అనమాట. కాబట్టి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అది సపరేట్. అయితే ఇది సర్టిఫికేట్ ఎప్పుడు తీసుకోవాలి? April 1, 2025 తర్వాత మీరు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకొని ఉండాలి. కొంతమంది స్టూడెంట్స్ ఈడబ్ల్యూఎస్ గురించి తెలియక ఓపెన్ కేటగిరీలో పెట్టేసి ఉంటారు, వాళ్ళు ఈడబ్ల్యూఎస్ కింద కన్సిడర్ చేయరు. అట్లాంటి వాళ్ళు ఏం చేయాలంటే, మీరు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకోండి, కౌన్సిలింగ్కి వెళ్ళండి. సార్ నేను ఈడబ్ల్యూఎస్లోకి వస్తాను, ఇది నా ఒరిజినల్ సర్టిఫికేట్, నన్ను కన్సిడర్ చేయండి అంటే వాళ్ళు కన్సిడర్ చేస్తారు. 99% ఛాన్సెస్ అయితే అప్పుడు ఉన్నాయి. కాబట్టి మీకు ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే మనకు కౌన్సిలింగ్లోని ఈడబ్ల్యూఎస్ అవసరం అవుతుంది తప్ప ఎగ్జామ్కి అయితే అవసరం ఉండదు. దెన్ క్యాస్ట్ సర్టిఫికేట్ వచ్చి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అండ్ మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, బీసీ వాళ్ళకి, బీసీలో మళ్ళీ ఏబిసిడి అని ఉంటుంది, ఇట్లాంటి వాళ్ళందరికీ సర్టిఫికేట్లు కావాలి. ఇవన్నీ ఎక్కడ ఇస్తారంటే నేను నెక్స్ట్ వీడియోలో, ఇంత ముందు చేసిన వీడియోలో ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. కాబట్టి ఇవన్నీ కూడా మనకు నోటిఫికేషన్ యాజ్ ఇట్ ఈజ్గా ప్రతిసారి వస్తుంది, ఇదే ఉంటుంది. మోస్ట్లీ ఉంటే చేంజ్ అయ్యేది ఏం చేంజ్ అవ్వచ్చు అంటే, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఆన్లైన్లోనే చేంజ్ అవ్వచ్చు. మాన్యువల్గా పోకుండా ఆన్లైన్లోనే చేసుకునే పద్ధతి మాత్రం చేంజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది, కానీ అది ఇంకా మనకు ఒరిజినల్ నోటిఫికేషన్ వస్తే కానీ తెలియదు. సో అది వస్తే నేను మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాను. అప్పటిదాకా ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. ఈ డాక్యుమెంట్ ఏదైతే ఉందో నేను టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను, దాంట్లో నుంచి డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.